4-5 కదా వేసినది మనం 5 వేసినాం. ఇది పూలు కూడా పూసినాయి బలిగింది బాగా బ్రహ్మాండంగా ఉన్నది ఇది. దీనికి తీసి పైపు అట్ట వేయాలని ఆడికి లాగితే పైపు ఈడ చెట్లు మళ్ళా చెట్లు పుడిచి సరిపోతుంది. ఈ గ్యాప్లో కొన్ని ఆ గ్యాప్లో సన్నమ్మ చెట్లు. ఇది అప్పట్లో తక్కువేనా 2.5 లక్షలు ఎంతో. 5,000 ఎకరా. ఇది కాయదాల పూల చెట్టు. టెంకాయ చెట్లు కొమ్మలు పోత కొట్టిపోయేదే చెప్పు, కొట్టిపోతా అడుగుటన్నీ అన్నీ అలవన్నాయి. నువ్వు చెప్తే కొడతా. చింతాకు చెట్టు చూడు ఎంత అయిపోయిందో, డింగ్ లేచింది అట్నే. ఇది గన్నేరు చెట్టు. మా వదిన చూపి పూలు. అది చూడు కుంకుడు చెట్టు చూడు, పైకి చూడాల్సింది వస్తుంది ఇప్పుడు కుంకుడు చెట్టును. అయ్యో నా 2 వేప చెట్లు చూడు బాగున్నాయి. ఇదన్నా మా వదిన తెల్లగన్నేరు అనేది పూలు పూసింది, ఆకులు కూడా వచ్చినాయి. ఇదన్నా ఇది ఎర్రగన్నేరు. నువ్వు ఎండాడికి చూడు ఈ ఈకలు వేసినాయి బాగానే. ఈ సామాన్లు కూడా బాగున్నాయి చూడు ఇప్పుడు అంతా. అప్పుడు సరిగ్గా లేకుండా ఉండే. ఒక్కరో మేలు చూసుకో. ఈ గణపతి ఉంది నాది పనస చెట్టు. ఈ లాస్ట్ గణపతి ఉంది నన్ను నోడుకుంటే పనస చెట్టు గుబురు గబ్బా. అది ఎంత మనైతే తెలియదు. బెల్లుకు తీస్తూ ఉండు. అది బెల్లుకు పెద్ద పెద్ద పిల్లలు ఉంది నా, అది నలుగుతే మనం తీగలం. అది ఏదన్నా పారతో రాగలదు, లేకపోతే వరకు పారకు రాదు. ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ వాన పడిందన్నా నలుగుతుందిలే. చూడు ఈ పిల్లలు ఉన్నాయి ఇంకా ఎండగల ఈ వరకు. ఇట్లా అట్ట పోవాలా. అట్ట పోతే ఇంకా 2 నాలుగు ఎండకు